హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సార్ జాబ్స్ అనేవి బయట ఒకప్పట్లో లేవు. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాము, నాలుగైదు బేసిక్ క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పేసి మనం జాబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కానీ 2026లో కంప్లీట్గా జాబ్ స్ట్రక్చర్ మారిపోయింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ మారిపోయింది, వే ఆఫ్ టేకింగ్ అంటే మనల్ని కంపెనీలో హైర్ చేసుకునే ప్రాసెస్ మొత్తం మారిపోయింది. ఇలాంటివన్నీ మీరు ఎలా హైడ్ చేసుకుంటున్నారు సార్, మేము ఎలా కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఎలా కొడితే మాకు జాబ్ వస్తుంది అనేవాళ్ళు మీరు అర్జెంట్గా కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఇంత ముందులాగా సబ్జెక్ట్ లేని వాళ్ళని ఎక్కువ రోజులు తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు కంపెనీలో మిమ్మల్ని ఉంచట్లేదు, ఇమ్మీడియట్గా రిమూవ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉంటుందో, ఎవరిదైతే స్కిల్ ఉంటుందో, కమ్యూనికేషన్ ఉంటుందో, 100% అంటే 100% కమ్యూనికేషన్ కాదు, జస్ట్ అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకొని రిప్లై ఇవ్వగలిగే అంత కమ్యూనికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఐటీ ఇండస్ట్రీ సర్వే అవ్వగలుగుతారు. సబ్జెక్ట్ లేకుండా మీరు ఐటీలో సర్వే అవ్వాలంటే ఇలా 100లో 10% మాత్రమే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది, మిగతా 90% బయటకు వస్తున్నారు. దానితో పాటు ఇంటర్వ్యూ అనేది ఒకప్పట్లాగా ఈజీగా లేదు, టఫ్గా తీసుకుంటారు. నేను ఫ్రెషర్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాను చూస్తుంటే నాకు షాక్ అవుతున్నా. ఎందుకంటే బయట ఇంటర్వ్యూస్లో ఫ్రెషర్స్ని కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఆ వే ఆఫ్లోనే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ అయినా ఏదైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా జాబ్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అర్జున్ ఐటీ టెక్నాలజీస్. థ్యాంక్ యూ.